జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్ ను నాసా పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేసింది. అవి నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచే చాలా యూనిక్ ఫొటోస్. ఇవి యూనివర్స్ గురించి, మన భూమి బయట జరుగుతున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. ఈ ఫొటోస్ లో ఒకటి మనకు యూనివర్స్ యొక్క ఓల్డ్ యాన్సెంట్ లిటరేచర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇందులో ఒక ఫోటో మన యూనివర్స్ 13.1 బిలియన్ ఇయర్స్ క్రితం ఎలా ఉందో చూపిస్తుంది. ఇంకో ఫోటోలో మనుషులు ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన విషయం బయటపడింది. వాటర్ ఐడెంటిఫికేషన్ చేయబడిన ఒక కొత్త ఏలియన్ ఎక్సో ప్లానెట్. అంటే మన సోలార్ సిస్టమ్ బయట ఇంకొక ప్రపంచంలో నీటి ఆనవాలు దొరికాయి. ఈ కొత్త ఆవిష్కరణ ఏంటో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఇప్పటి వరకు నిర్మించిన అన్ని స్పేస్ టెలిస్కోప్స్ కన్నా చాలా పెద్దది అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ కలెక్ట్ చేసి పంపించే ప్రతి ఫోటో కూడా స్పేస్ లో ఇంకేమైనా జీవరాశులు ఉన్నాయా లేదా, భూమి మీద ఉన్నట్టు అట్మాస్ఫియర్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ టెలిస్కోప్ పంపించే ప్రతి ఫోటో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అసలు ఆ ఫొటోస్ మనము ఇంతవరకు ఎన్నడూ చూడని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫస్ట్ స్టార్స్ అండ్ ఫస్ట్ గ్యాలక్సీస్ ఎలా ఏర్పడ్డాయి అనేది క్లియర్ గా చూడగలదు. నిజానికి ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చాలా అడ్వాన్స్డ్ గా అండ్ అమేజింగ్ గా ఉంది. వేరే ప్లానెట్స్ నుండి వచ్చే లైట్ మనకు కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉండే నక్షత్రాల చుట్టూ తిరుగుతూ మనకు చేరుతుంది. ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన ప్రపంచానికి మించిన అంతు చిక్కని అద్భుతమైన యూనివర్స్ ని మనకు చూపిస్తుంది. ఈ విషయం విన్న వెంటనే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ప్రైస్ వచ్చేసి దాదాపు $10 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 88,000 కోట్లు. దాన్ని డిజైన్ చేసి అండ్ మొత్తం డెవలప్ చేసి కంప్లీట్ గా అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడానికి నాసాకు మొత్తం 25 సంవత్సరాలు పట్టింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రెజెంట్ అది ఉన్న ప్రదేశంలో టెంపరేచర్ వచ్చేసి -266.75 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఆ టెలిస్కోప్ అంత చల్లగా ఉండే టెంపరేచర్ లో పనిచేస్తుంది. ఆ ప్రదేశం అంత చల్లగా ఉంది అంటే టెలిస్కోప్ కూడా అంత చల్లగా ఉంటుంది. ఇది దాదాపు -273 డిగ్రీ సెల్సియస్ యొక్క కంప్లీట్ టెంపరేచర్. ఇంకా ఈ టెంపరేచర్ అంతకు మించి అస్సలు తగ్గదు. ఇంతకన్నా తక్కువ టెంపరేచర్ అస్సలు ఉండదు. ఇది దానికంటే కొన్ని డిగ్రీస్ మాత్రమే ఎక్కువ ఉంది. ఈ టెంపరేచర్ ని మేనేజ్ చేయడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ లాగా భూమి చుట్టూ ఆర్బిటల్లో తిరగదు. దానికి బదులు ఇది సన్ ఆర్బిటల్లో తిరుగుతుంది. భూమి నుండి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో L2 పాయింట్ అని పిలిచే ఒక పాయింట్ ఉంది. అది ఎప్పుడు భూమి నీడలో ఉంటుంది. సో అది సూర్యుని చుట్టూ ఒక సేఫ్ ఆర్బిటల్లో ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా మిగిలిన సన్లైట్ ని స్టాప్ చేస్తుంది. దాని వెనక ఒక సన్ షీల్డ్ కూడా ఫిక్స్ చేశారు. అది దాదాపు టెన్నిస్ కోర్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఈ టెలిస్కోప్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో తెలుసా? DSLR కెమెరాను యూజ్ చేసే వారికి ఆ కెమెరా యొక్క నార్మల్ ఫోకల్ లెంత్ 24 mm, 35 mm లేదా 50 mm అలా ఉంటుందని తెలుసు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఫోకల్ లెంత్ దానికంటే 2500 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 131.4 మీటర్స్. కాదు, మీటర్సే. దీని మెయిన్ మిర్రర్ బరువు వచ్చేసి 705 కిలోస్ ఉంటుంది. ఇక ఈ టెలిస్కోప్ తీసిన ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. దీనికి హెక్సాగానల్ షేప్ లో ఉండే పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి. ఇది మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లాగా పనిచేస్తుంది. ఇందులో మిర్రర్స్ వేరువేరు EM వేవ్స్, వేరువేరు వేవ్ లెన్స్ కలిగి ఉంటాయి. దీనిలో కనిపించే లైట్ యొక్క చిన్న స్పెక్ట్రమ్ కూడా సెట్ చేసి ఉంటుంది. అది మన కళ్ళతో మనం చూడగలిగే లైట్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ వేవ్ లెంత్ 0.38 నుండి 0.7 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. రెడ్ కంటే ఎక్కువ వేవ్ లెన్స్ ఉంటే దానిని ఇన్ఫ్రారెడ్ అంటారు. అండ్ ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 0.6 నుండి 28 మైక్రోమీటర్స్ రేంజ్ లో ఫొటోస్ ని తీయగలదు. కానీ మెయిన్ గా ఈ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ పార్ట్ లో పనిచేస్తుంది. ఇన్ఫ్రారెడ్ లైట్ యొక్క పెద్ద వేవ్ లెన్స్ కారణంగా ఆ లైట్ ని మీరు గ్యాసెస్ అండ్ క్లౌడ్స్ ద్వారా కూడా చూడొచ్చు. వేవ్ లెంత్ ఎంత ఎక్కువగా ఉంటే వస్తువుల గుండా ట్రావెల్ చేయడం అంత ఈజీ. ఇంకా రేడియో వేవ్స్ లాంటివి అయితే వాటి వేవ్ లెన్స్ ను కిలోమీటర్స్ లో కొలుస్తారు. ఆ వేవ్ లెన్స్ మన ఇళ్లలో, గోడల ద్వారా ట్రావెల్ చేస్తాయి. ఈ టెలిస్కోప్ లో 2 ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ని సెట్ చేశారు. తక్కువ వేవ్ లెంత్ రావడానికి నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా NIR క్యామ్ అండ్ పొడవైన ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ రావడానికి మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ MIRI క్యామ్ ని యూజ్ చేశారు. ఈ టెలిస్కోప్ యూజ్ చేసే కెమెరాస్ ను బట్టి ఫొటోస్ మారుతూ ఉంటుంది. ఈ ఫోటోని చూడండి. NIR క్యామ్ తీసిన ఈ ఫోటో చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది. నాసా ఆ ఫొటోస్ ని రిలీజ్ చేసినప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ అదే ఫోటోను MIRI క్యామ్ కూడా తీసింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు నాసా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎర్త్ ఆర్బిట్ అనేది కొంచెం వెనక్కి నెట్టబడుతుంది. అయితే దాని గురించి మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని ప్రభావం మనుషులపైన పడటానికి ఇంకా 5 బిలియన్ ఇయర్స్ టైం పడుతుందని నాసా సైంటిస్టులు చెప్పారు. కాసేపు ఇది పక్కన పెడితే నాసా రిలీజ్ చేసిన ఫస్ట్ ఫోటో చాలా హిస్టారికల్ ఫోటో అని చెప్తున్నారు. ఈ ఫోటో ద్వారా మనం ఏకంగా
13 బిలియన్ ఇయర్స్ క్రితం నాటి యూనివర్స్ ని చూసే అవకాశం దక్కింది. ఈ ఫస్ట్ ఫోటోలో మనం మెయిన్ గా ఒక గ్యాలక్సీ క్లస్టర్ ని చూడొచ్చు. ఆ గ్రూప్ పేరు SMACS0723. మన కెమెరాకు దగ్గరగా ఉన్న గ్యాలక్సీలకు గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అవి వాటి వెనుక నుంచి వచ్చే లైట్ ని చేంజ్ చేస్తున్నాయి. దీన్ని గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఇది ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మాదిరిగా పనిచేస్తుంది. వెనుక ఉన్న వస్తువులను చూడడానికి మనకు హెల్ప్ అవుతుంది. అయితే ఈ ఫోటో 1 సెకండ్లో క్లిక్ చేసింది కాదు. ఈ ఫోటో తీయడం కోసం మొత్తం 12.5 గంటలు టైం పట్టింది. టెలిస్కోప్ వేర్వేరు వేవ్ లెన్స్ వద్ద చాలా ఇమేజెస్ ని తీసి వాటన్నిటిని కలిపి ఒక అద్భుతమైన కాంపోజిట్ ఫోటోగా డిజైన్ చేసింది. ఇందులో మనకు కనిపించే రెడ్ కలర్ గ్యాలక్సీస్ మనకు చాలా దూరంలో ఉన్నాయి. డిస్టెన్స్ ని చెప్పే ఇంకో ఫోటో స్టీఫెన్స్ క్వాంటెట్. ఇది 5 గ్యాలక్సీల గ్రూప్. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలక్సీ మనకు 40 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మిగిలిన 4 గ్యాలక్సీస్ దాదాపు 290 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ దగ్గర ఉన్న గ్యాలక్సీ చాలా క్లియర్ గా హెచ్డీలో కనిపిస్తుంది. కానీ మిగిలిన 4 గ్యాలక్సీస్ కొంచెం బ్లర్ గా కనిపిస్తున్నాయి. ఈ 4 గ్యాలక్సీస్ ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉండి వాటిలోని డస్ట్ స్టార్ మ్యూచువల్ గ్రావిటేషనల్ పుల్ కారణంగా ఒకదానిలోకి ఒకటి మెర్జ్ అవుతున్నాయి. గ్యాలక్సీలు దగ్గరకు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సైంటిస్టులకి ఈ ఇమేజ్ చాలా యూజ్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు తీసిన వాటిల్లోకెల్లా చాలా బ్యూటిఫుల్ ఫోటో ఇంకోటి ఉంది. అది ఒక స్టార్ ఫార్మేషన్ సీన్ ని చూపిస్తుంది. ఈ ఫోటోలో కనిపించే మౌంటైన్ రేంజెస్ కు సైంటిస్టులు కాస్మిక్ క్లిప్స్ అని పేరు పెట్టారు. ఇది కరీనా నెబ్యులా అనే ప్రాంతం. నెబ్యులా అంటే దుమ్ము, అంతరిక్షంలో ఏర్పడిన పెద్ద మెరిసే మేఘం. స్టార్స్ అనేవి స్టెల్లార్ నెబ్యులా స్టేజ్ లోనే పుడతాయి. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న రెడ్ కలర్ చుక్కలు బేసికల్ గా పుడుతున్న చిన్న బేబీ స్టార్స్ అని గుర్తించారు. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు NIR క్యామ్ అండ్ MIRI క్యామ్ ద్వారా దొరికాయి. కానీ ఇందులో సైంటిస్టుల దృష్టిని అట్రాక్ట్ చేసిన ఒక విషయం ఏంటంటే WASP-96b అనే ప్లానెట్ నుండి వచ్చిన స్పెక్ట్రోగ్రాఫికల్ డేటా. ఇది ఎక్సోప్లానెట్ అంటే మన సోలార్ సిస్టమ్ కు బయట ఉన్న ఒక పెద్ద గ్రహం. ఇది మన భూమి నుండి దాదాపు 1150 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ టెలిస్కోప్ లో 2 కెమెరాస్ తో పాటు NIRISS నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్ అండ్ స్లిట్లెస్ స్పెక్ట్రోగ్రాఫర్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్ లైట్ యొక్క డిఫరెంట్ వేవ్ లెన్స్ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తుంది. సైంటిస్టులు ఈ గ్రహం నుండి వచ్చే లైట్ ని సుమారు 6.5 గంటల పాటు రికార్డ్ చేశారు. ఈ డేటా ఒక లైట్ కర్వ్ గ్రాఫ్ షేప్ లో వచ్చింది. ఈ గ్రాఫ్ ద్వారా WASP-96b అనే గ్రహం మీద నీరు ఉందని వాళ్ళు చేసిన టెస్ట్ లో కన్ఫర్మ్ అయింది. అలాగే అక్కడ కొత్త మేఘాలు అండ్ పొగమంచు కూడా ఉన్నాయని సైంటిస్టులు గమనించారు. ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఫోటో లేకుండా నీరు ఉందని ఎలా తెలుసుకున్నారు అని. కానీ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్. ప్రతి కలర్ కి ఒక సెపరేట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి చెట్ల ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ రెడ్ అండ్ బ్లూ కలర్ ని అబ్జర్వ్ చేసుకుని గ్రీన్ వేవ్ లెంత్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకి చెట్ల ఆకులు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. అదే విధంగా వాటర్ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ ను అబ్జర్వ్ చేసుకుని బ్లూ కలర్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకు వాటర్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇదే విధంగా సైంటిస్టులు రివర్స్ ఆర్డర్ లో లైట్ ను టెస్ట్ చేసినప్పుడు ఒక పదార్థం నుండి లైట్ పంపి దానిలో ఎలాంటి వేవ్ లెంత్ అబ్స్ట్రాక్ట్ అవుతున్నాయో చూశారు. దీనిని స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా రికార్డ్ చేశారు. ఈ ప్యాటర్న్ ను వేరే గ్రహం నుండి వచ్చిన లైట్ తో కంపేర్ చేస్తే ఆ గ్రహంలో ఏముందో తెలుసుకోవచ్చు. WASP-96b నుండి వచ్చిన లైట్ ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని స్పెసిఫిక్ వేవ్ లెన్స్ బ్లాక్ అయ్యాయి. ఆ వేవ్ లెన్స్ H2O ఉనికిని సూచిస్తున్నాయని కన్ఫర్మ్ చేశారు. అంటే ఆ గ్రహంలో నీరు ఉందని కన్ఫర్మ్ అయింది. అక్కడ నీరు ఉందంటే అక్కడ జీవం ఉందని మాత్రం కాదు. ఎందుకంటే ఈ గ్రహం నివసించడానికి సరిపోయే హ్యాబిటబుల్ జోన్ లో లేదు. ఇది దాని స్టార్ కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ టెంపరేచర్ దాదాపుగా 530 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇంత వేడిగా ఉండే ప్రదేశంలో జీవం ఉండడం ఇంపాసిబుల్. కాబట్టి ఈ గ్రహంలో జీవం ఉండే అవకాశం దాదాపు శూన్యం. సైంటిస్టుల అంచనా ప్రకారం మన మిల్కీవే గ్యాలక్సీలో దాదాపు 300 మిలియన్ లివింగ్ హ్యాబిటబుల్ జోన్స్ ఉన్న గ్రహాలు ఉండొచ్చని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం గుర్తించిన ఎక్సోప్లానెట్ సంఖ్య కేవలం 5000 మాత్రమే. వీటిలో చాలా గ్రహాలు జీవానికి అనుకూలం కావు. కానీ 2018లో రీసెర్చర్స్ ఒక గ్రహాన్ని కనుక్కున్నారు. అది భూమిని బాగా పోలి ఉంది. అక్కడ జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దాని పేరు త్రపిస్ట్ 1e. ఈ గ్రహం భూమి నుండి సుమారు 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే దాదాపు 380 ట్రిలియన్ కిలోమీటర్స్. ఇది త్రపిస్ట్ 1 అనే అల్ట్రా కూల్ డ్రాఫ్ట్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం భూమితో కంపేర్ చేస్తే రేడియస్ లో 91%, మాస్ లో 77%, డెన్సిటీలో 102% అండ్ గ్రావిటీలో 93% ఉంది. సర్ఫేస్ పెద్ద సాలిడ్ స్టోన్ తో తయారై ఉంది. టెంపరేచర్ లిక్విడ్ ఫామ్ లో ఉండేంత చల్లగానే ఉంటుంది. కానీ నీరు గడ్డగట్టేంత మాత్రం కాదు. ఇంకొన్ని రోజుల్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని మరింత పరిశీలిస్తుంది. దాని వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ వాటర్ వేపర్స్ ఉన్నాయో లేదో అని తెలుసుకోవడమే దీని మెయిన్ గోల్.
ఈ గ్యాసెస్ ఒక సెటెన్ పోర్షన్లో కనబడితే ఆ గ్రహంలో జీవం ఉందని అర్థమవుతుంది. సైంటిస్టుల మాటల్లో ఒక గ్రహం మీద జీవం ఉండాలంటే 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. అవి లిక్విడ్ వాటర్, సాలిడ్ సర్ఫేస్ అండ్ సరైన అట్మాస్ఫిక్ గ్యాసెస్ కాంబినేషన్. ఇది మొత్తం చూసినప్పుడు మనకి ఒక క్లియర్ మెసేజ్ వస్తుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనకు కేవలం దూరగ్రహాల ఫొటోస్ మాత్రమే చూపడం కాదు, అవి జీవానికి అనుకూలమా కాదా అనేది కూడా చెప్పగలదని. ఇది నిజంగా హ్యూమన్ హిస్టరీలో అత్యంత అద్భుతమైన టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్లో ఒకటి. సో ఇంకా ఆ ఫొటోస్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, కొత్తగా ఏమైనా దొరికిందా, అండ్ స్పేస్లో హ్యూమన్ లైఫ్ సస్టైన్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని ఇలా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ నాసా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దాని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే ఇలానే ఇంకొక అద్భుతమైన వీడియోలో మాట్లాడుకుందాం. దానికి మీరు చేయాల్సిన పని ఒకటే, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. Bye-bye.